హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవ్ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, డైలీ లాగే ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మీ ముందుకైతే రావడం జరిగింది. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో మొదటి అప్డేట్ వచ్చేసి బాహుబలి గురించి. సో బాహుబలి రిలీజ్ అయ్యి 10 years అయితే కావడం జరిగింది. సో 10 years అనే సందర్భంగా ఈసారి బాహుబలికి సంబంధించిన టీం అనేది ఉంది, అంతా కూడా రీయూనియన్ కావడం జరిగింది. సో రీయూనియన్ తర్వాత ఒక డేట్ని అయితే ప్రకటించడం జరిగింది. అక్టోబర్ 31 రోజు ఏదైతే బాహుబలి 1 అలాగే బాహుబలి 2 ఈ రెండు పార్ట్స్ ఉన్నాయో ఈ రెండు పార్ట్స్ని కూడా ఒక దగ్గర కాంబైన్ చేసి థియేటర్లకు అయితే రిలీజ్ రూపంలో తీసుకురాబోతున్నారు. శుక్రవారం అయితే ఈ సినిమా రాబోతుంది. సో దీనికి సంబంధించి దాదాపు 5 గంటల 27 నిమిషాలు నిడివి అయితే ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఒక ఐపీఎల్ మ్యాచ్ అనుకోండి. సో థియేటర్లో 5 గంటల పైగా సినిమా రావడం జరుగుతుంది. సో ఆడియన్స్ అంతసేపు ఉంటారా అంటే ఖచ్చితంగా సినిమా బాగుంటే అంతసేపు కాదు, అంతకంటే ఎక్కువ ఖచ్చితంగా థియేటర్లో అంటుపెట్టుకొని ఉండడం జరుగుతుంది. సో అలాగే ఈ సినిమాకి సంబంధించి ఇంకో అప్డేట్ ఏంటంటే ఈ సినిమా ఏదైతే రిలీజ్ రాబోతుందో రిలీజ్కి సంబంధించి బాలీవుడ్కి సంబంధించిన ఫేమస్ క్రిటిక్స్ అలాగే రివ్యూవర్ సుమిత్ కడేల్ ఏం చెప్పడం జరిగిందంటే ఈ సినిమా ఇండియాలో రిలీజ్ కదా ఆల్మోస్ట్ 200 కోట్లకు పైగా వసూలు చేస్తుందని చెప్పడం జరిగింది. ఇప్పటివరకు మన ఇండియాలో రిలీజ్ రూపంలో ఎక్కువ కలెక్ట్ చేసిన మూవీ ఏదంటే సనం తెరీ కసం. ఈ సినిమా 2013లో ఏమో వచ్చింది. దాని తర్వాత తిరిగి 2025లో తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినప్పుడు ఈ సినిమా ఆల్మోస్ట్గా 50 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. ఇప్పుడు బాహుబలి 200 కోట్లకు పైగా వసూలు చేస్తుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అంటే బుక్ మై షోలో ఈ సినిమాకి సంబంధించి 24 అవర్స్లో 29K ఇంట్రెస్టింగ్స్ అయితే రావడం జరిగింది. సో ఇంతకుముందు ఇది రామాయణ పేరు మీద ఉండేది 25Kతో. సో ఇప్పుడు 24 అవర్స్లో ఆ రికార్డ్ అయితే 10 సంవత్సరాల తర్వాత కూడా బాహుబలి 2 అనేది రికార్డ్ అయితే బద్దలు కొట్టడం జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి రామ్ చరణ్ గారు అలాగే బుచ్చిబాబు గారు అయితే పెద్ద సినిమా తీయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఈ రోజు ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. నాకు తెలిసి ఈ వీడియో మీరు చూసే సమయానికి అప్డేట్ వచ్చి ఉంటుంది. మరి రేపు కలుద్దామని చెప్పి నేను ఒక వాళ్ళ పోస్టర్ అయితే టీం అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఎలాంటి అప్డేట్ ఇస్తారో ఖచ్చితంగా చూడాలి. నెక్స్ట్ వచ్చేసి రామాయణ గురించి అనమాట. రామాయణ అయితే 2 పార్ట్లో రాబోతుంది. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 1600 కోట్లు. 1600 కోట్లు ఎందుకు అవుతుంది మచ్చా అంటే ఈ సినిమాలో రణబీర్ కపూర్ 2 పార్ట్లు కలిపి 150 కోట్లు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరైతే రావణ్ క్యారెక్టర్ లో యశ్ గారు నటించడం జరుగుతుందో ఆయన 100 కోట్లు తీసుకోవడం జరుగుతుంది. అలాగే సాయి పల్లవ్ గారు 2 పార్ట్లు కలిసి 12 కోట్లు అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే బాబీ డియోల్, కాజల్ అలాగే రకుల్ ప్రీత్ సింగ్ వీళ్ళందరూ చాలా మంది స్టార్ క్యాస్ట్ ఉన్నారు. చాలా అందుకే ఇంత బడ్జెట్ అయితే సినిమా కావడం జరుగుతుంది. సో ఈ సినిమాకి సంబంధించి స్టార్ క్యాస్ట్ ఒకసారి మీ స్క్రీన్ పైన ఇస్తాను, మీరు చూడండి. గైస్, నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఎస్ఎస్ రాజమౌళి గారు అలాగే మహేష్ బాబు గారు ఏదైతే సినిమా రాబోతుందో SSMB 29. సో ఈ సినిమాకి సంబంధించిన అప్పుడే ఈ సినిమా రిలీజ్ కావడానికి ఇంకా చాలా టైం ఉంది. సో ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ డేట్ అయితే మార్చ్ 25, 2027 అని చెప్పడం జరిగింది. ఇదే మార్చ్ 25 రోజు అప్పట్లో త్రిబుల్ సినిమా రిలీజ్ కావడం జరిగింది. సో ఇప్పుడైతే ఈ సినిమా 2027 మార్చ్ 25న వస్తుందని చెప్పి ఒక అనౌన్స్మెంట్ అఫీషియల్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన OTT రైట్స్ అయితే ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ అయితే కొనేయడం జరిగింది. సో సినిమాకి సంబంధించి ఇంకా కొంచెం షెడ్యూల్ పూర్తిగా అయింది. ఇంకా దాని నుంచి ఎలాంటి పోస్టర్ కూడా బయటకు రాలేదు. కానీ అప్పుడే ఏదైతే OTT ప్లాట్ఫామ్ ఉందో నెట్ఫ్లిక్స్ అయితే సినిమాకి సంబంధించిన రైట్స్ అయితే తగ్గించుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రశాంత్ నీల్ గారు అలాగే అల్లు అర్జున్ గారి గురించి అనమాట. సో ప్రజెంట్ ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారితో డ్రాగన్ మూవీ చేయడం జరుగుతుంది. అలాగే అల్లు అర్జున్ గారు అట్లీ గారితో ఒక సినిమా అయితే చేయడం జరుగుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత ప్రశాంత్ నీల్ గారు ఇంకా అల్లు అర్జున్ గారి మూవీ అయితే తెరకెక్కబోతుంది. అయితే ఇందులో ఒక వార్త అయితే వినిపించడం జరుగుతుంది. ఏదైతే KGF ఉందో KGF సిరీస్ కి అలాగే సలార్ సిరీస్ కి అలాగే ఇదైతే అల్లు అర్జున్ సినిమా ఉందో అయితే దాని రవణం అని చెప్పడం జరుగుతుంది. దాని పేరు వచ్చేసి సో ఈ 3 సినిమాలు తిరిగి ఒక యూనివర్స్ లాగా క్రియేట్ చేస్తారు అని చెప్పి ఒక వార్త అయితే బయటికి రావడం జరుగుతుంది. మళ్ళీ నిజంగానే ఒకవేళ అలాంటి సిరీస్ వస్తే ఖచ్చితంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులు మొత్తం బద్దలు కావడం జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఏదైతే ఆగస్టు 14వ తారీఖున మన కూలీ సినిమా రిలీజ్ కావడం జరుగుతుందో అందులో రజనీకాంత్ గారు ఇంకా నెగిటివ్ క్యారెక్టర్ నాగార్జున గారు అయితే నటించడం జరుగుతుంది కదా. అలాగే స్పెషల్ గెస్ట్ గా అమీర్ ఖాన్ గారు లాస్ట్ ఎంట్రీలో ఒక 10 minutes ఉంటారు అని చెప్పి కెమెరా రూపంలో వస్తారని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అమీర్ ఖాన్ కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది ఆ సినిమాలో ఉంటున్నట్టు. ఈ సినిమా ఏదైతే ఉందో రజనీకాంత్ గారికి అలాగే నాగార్జున గారికి మాత్రమే సన్నివేశాలు ఉంటాయి. నాగార్జున గారి మధ్యలో అమీర్ ఖాన్ గారి మధ్యలో ఎలాంటి సన్నివేశాలు లేవు. కానీ ఆ ఏదైతే ఫుటేజ్ ఉందో ఆ ఫుటేజ్ నేను చూడడం జరిగింది. చాలా అద్భుతంగా అమీర్ ఖాన్ గారు యాక్టింగ్ చేయడం జరిగింది అని చెప్పి నాగార్జున గారు చెప్పడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఇంకొక వార్త కూడా వినిపించడం జరుగుతుంది. ఏంటంటే కూలీ సినిమాకి సంబంధించి సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎలాంటి టీజర్ కానీ అలాగే ఎలాంటి ట్రైలర్ కానీ రిలీజ్ చేయము అని చెప్పి ఒక న్యూస్ అయితే బయటికి రావడం జరుగుతుంది. మరి నిజమా కాదా తెలియదు కానీ ఇది కూడా ఒక స్ట్రాటజీ లాగా అయితే యూజ్ కావడం జరుగుతుంది. ఎందుకంటే సినిమా చూడాలనే ఇంటెన్షన్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సినిమా ఆల్మోస్ట్ ఇప్పటివరకు నాకు వచ్చిన వార్తల ప్రకారం అయితే 10,000కు పైగా స్క్రీన్స్లో రిలీజ్ కావడం జరుగుతుంది. అదే రోజు వస్తున్న వార్ 2 వచ్చేసి ఆల్మోస్ట్ 9,000కు పైగా స్క్రీన్స్లో రిలీజ్ కావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా 2 సినిమాలు అదిరిపోయే కలెక్షన్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది. కానీ 2 సినిమాల్లో ఒక సినిమా మాత్రమే 1000 కోట్లను అందుకునే అవకాశం ఎక్కువగా ఉంది. మరి 2 సినిమాలు 1000 కోట్ల వరకు వెళ్ళగలవా లేవా అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి అయితే అల్లు అర్జున్ గారు ఇంకా అట్లీ గారు సినిమా తీయడం జరుగుతుందో ఆ సినిమాకి సంబంధించి క్యామియోస్ అయితే చాలా మంది ఉండడం జరిగింది. ఆ సినిమాలో హీరోయిన్ గా కూడా 4-5 పేర్లు అయితే వినిపించడం జరుగుతుంది. అలాగే ఈ సినిమాలో హాలీవుడ్కి సంబంధించిన విల్ స్మిత్ పేరు కూడా వినిపిస్తుంది. సో విల్ స్మిత్ పేరు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయకపోయినా హీరోయిన్గా అయితే దీపికా పదుకొన్ అయితే ఫస్ట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. తర్వాత మృణాల్ ఠాకూర్ అని చెప్పడం జరిగింది. రీసెంట్గా రష్మిక మందన గారి పేరు కూడా వినిపించడం జరిగింది. అలాగే వీరితో పాటు జాన్వీ కపూర్ అలాగే భాగ్యశ్రీ బోస్ వీళ్ళ పేరు కూడా వినిపించడం జరుగుతుంది. అల్లు అర్జున్ గారి సినిమాలో ఫస్ట్ టైం ఇంతమంది నటులు అయితే యాక్టింగ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కూడా రజనీకాంత్ గారు నటించిన కూలీ సినిమా
సినిమా అనమాట. కూలీ సినిమాకి అనిరుద్ధ్ గారు అయితే మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేయడం జరుగుతుంది. దానికి సంబంధించి అయితే మౌనిక అనే ఒక సాంగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సాంగ్ వినడం జరిగింది. ఆల్రెడీ సాంగ్ అద్భుతంగా ఉంది. ఆ సాంగ్ లో పూజా హెగ్డేతో పాటు సౌబిన్ సాహిర్ అయితే డాన్స్ చేయడం జరిగింది. అందరి చూపులు మాత్రం పూజా హెగ్డేపై ఉంటాయి అనుకున్నాం కానీ సౌబిన్ అయితే ఆ షో ఏదైతే ఉంటో ఆ షోని అయితే తన వైపు అట్రాక్ట్ చేసుకోవడం జరిగింది. మంచి బీజిఎం వచ్చినప్పుడు అతను అయితే డాన్స్ చేయడం జరిగింది కాబట్టి ఆ సాంగ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా సౌబిన్ సాహిర్ అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సన్ ఆఫ్ సర్దార్ 2 గురించి అనమాట. సో ఈ సినిమా హరిహర వీరములు రిలీజ్ అయిన నెక్స్ట్ డే అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ట్రైలర్ అయితే నిన్న రిలీజ్ కావడం జరిగింది. సో ట్రైలర్ అయితే పూర్తిగా ఎట్లా అంటే ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే సినిమా లాంగ్ రన్లో అయితే అద్భుతమైన కలెక్షన్స్ అయితే సొంతం చేసుకునే అవకాశం ఉంది. పూర్తిగా పంజాబీ బ్యాక్గ్రౌండ్లో అయితే సినిమా నిర్మించడం జరిగింది కాబట్టి కొద్దిగా కామెడీ అనేది పంజాబీ లాంగ్వేజ్లో ఉంది. సో చూడాలి మరి సినిమాకు ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే సినిమా ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్గా క్లిక్ అయితే ఖచ్చితంగా ఈ సినిమా లాంగ్ రన్లో అద్భుతమైన కలెక్షన్స్ అయితే సొంతం చేసుకోవడం జరుగుతుంది. అలాగే లాస్ట్ అప్డేట్ వచ్చేసి జూనియర్ సినిమా గురించి అనమాట. సో జూనియర్ సినిమా గురించి మనం ఇంతకుముందు కూడా ఒకసారి వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది. చాలా పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ అయితే ఈ సినిమాలో పనిచేయడం జరుగుతుంది. శ్రీలీల గారు, అలాగే జనీలియా గారు, డిఎస్పీ గారు, సిందెల్, అలాగే పీటర్ హెన్స్, ఇలా పెద్ద పెద్ద వాళ్ళు అయితే పనిచేయడం జరుగుతుంది. రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించి వైరల్ వయ్యార్ అనే ఒక సాంగ్ రావడం జరిగింది. అది ఫేమస్ కావడం జరిగింది. సినిమాకి సంబంధించిన టీజర్ వచ్చినప్పుడు కూడా నేను వీడియో చేయడం జరిగింది. టీజర్ కూడా అద్భుతంగా ఉందని చెప్పి. అలాగే నిన్న ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రావడం జరిగింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఎవరైతే ఈ సినిమాలో కిరీటి నటించడం జరుగుతుందో హీరోగా గాలి జనార్దన్ రెడ్డి గారి కొడుకు, ఆయన ఖచ్చితంగా మొదటి సినిమా అయితే ఖచ్చితంగా హిట్ పడబోతుంది. ఎందుకంటే ట్రైలర్ చూస్తుంటే ఒక ఎమోషన్ టచ్ అవుతుంది. ఒక కథనం ఉన్నట్టు ఖచ్చితంగా అనిపించడం జరుగుతుంది. బేసిక్గా ఏదో కొంతమంది డెబ్యూట్ చేస్తారో ఏదో స్టోరీ తీసుకుంటారు, మాస్ ఎలివేషన్లు ఇచ్చుకుంటారు. అలా కాకుండా సినిమా ఒక కథ ప్రకారంగా వెళ్తున్నట్టయితే ట్రైలర్ చూస్తే నాకు అనిపిస్తుంది. ఎవరైనా మీరు ట్రైలర్ చూడకపోతే ఒకసారి ట్రైలర్ చూడండి. జూలై 18వ తారీఖున సినిమా రిలీజ్ ఉంది. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. నాకు తెలిసి ఈ సినిమా అతనికి మొదటి సినిమా, కానీ మొదటి సినిమానే అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటాడని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో ఫైనల్గా ఇవ్వనమాట ఈ రోజు అప్డేట్స్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఎవరైనా మన వాల్ పోస్టర్ ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.